Hello everyone. Today's topic is mesh analysis. Example 2 sum. Okay. Next మనం మార్కింగ్ చేసుకుందాం. ప్లస్ మైనస్ ఫస్ట్ నేను చెప్పాను కదా, ప్లస్ నుంచి మైనస్కి వెళ్తే నెగిటివ్, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తే పాజిటివ్. ఓకే, I1 ఇది I2 I3 ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఓకే, మార్కింగ్ అయిపోయింది. ఫస్ట్ లూప్ 1 చేద్దాం ఇవాళ. లూప్ 1 అప్లయింగ్ KVL in loop 1. లూప్ 1లో ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది కాబట్టి మైనస్ 10I1 ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది -7I1. ఈ 7 ఓం రెసిస్టర్ లూప్ 1 I1లో ఉంది, I2లో కూడా ఉంది కాబట్టి మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది కాబట్టి పాజిటివ్ ప్లస్ 7I2 మైనస్ నుంచి ప్లస్ 70 volts =0. I1 అన్ని ప్లస్ చేసుకుందాం. -17I1 ప్లస్ 7I2 ప్లస్ 70 =0. -17I1 ప్లస్ 7I2 -70. ఇది లూప్ 1. నెక్స్ట్ లూప్ 2. అప్లయింగ్ KVL ఇన్ లూప్ 2. ఓకే, ప్లస్ నుంచి మైనస్ కాబట్టి -4I2 ప్లస్ నుంచి -9I2 ప్లస్ నుంచి -7I2. ఓకే, ఇప్పుడు ఈ రెసిస్టర్ సెకండ్ లూప్లో ఉంది, థర్డ్ లూప్లో ఉంది కాబట్టి మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది కాబట్టి ప్లస్ 9I3. ఓకే, ఈ రెసిస్టర్ 7 ఓం రెసిస్టర్ I1లో ఉంది, I2లో ఉంది కాబట్టి మైనస్ నుంచి ప్లస్ కాబట్టి ప్లస్ 7I1. ఓకే, =0. ఇప్పుడు I2లన్నీ ప్లస్ చేసుకుందాం. 4 9 13 20 I2. ఓకే, ప్లస్ 9I3 ప్లస్ 7I1 =0. ఓకే, 7I1 ప్లస్ -20I2 ప్లస్ 9I3 =0. ఇది సెకండ్ లూప్. ఓకే, సెకండ్ లూప్. ఇప్పుడు థర్డ్ లూప్. ఓకే, అప్లయింగ్ KVL ఇన్ లూప్ 3. ప్లస్ నుంచి మైనస్కి -12I3. ఓకే, I3ది 9 ohms I2లో ఉంది, I3లో ఉంది కాబట్టి I3 వచ్చేసరికి ప్లస్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది, I2లో వచ్చి మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది -9I3. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 9I2. ఓకే,
ఈ వోల్ట్స్ వచ్చేసరికి ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది కాబట్టి మైనస్ 30 volts మైనస్ 9i3 ప్లస్ 9i2 మైనస్ 30 0. ఇప్పుడు i3లని ప్లస్ చేసుకుందాం. 21i3 ప్లస్ 9i2 మైనస్ 30 0. ఓకే, నెక్స్ట్ 9i2 మైనస్ 21i3, ఇది మైనస్ ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 30, ఇది లూప్ 3. ఓకే, ఇప్పుడు మ్యాట్రిక్స్ కడదాం. ఓకే, ఇప్పుడు i1 లూప్ 1 చూద్దాం. లూప్ 1 వచ్చేసి మైనస్ i1 మైనస్ 17 i2 7, ఇందులో i3 లేదు కాబట్టి 0. వోల్ట్స్ అంతా 70 మైనస్ 70, i3 లేదు కాబట్టి 0. వోల్ట్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ సెకండ్ లూప్ కూడా చూద్దాం. సెకండ్ లూప్ i1 అంతా 7. ఓకే, i2 మైనస్ 20, i3 9, i2 మైనస్ 20, i3 ప్లస్ 9. ఓకే, థర్డ్ లూప్ i1 ఏం లేదు, i2 ఉంది కాబట్టి i1 లేదు కాబట్టి 0, i2 ఏంటి 9, i3 ఏంటి మైనస్ 21. ఓకే, ఇప్పుడు i1 i2 i3. ఓకే, ఫినిష్. వోల్ట్స్ ఎంత వచ్చింది? ఫస్ట్ లూప్లో వోల్ట్స్ మైనస్ 70, సెకండ్ లూప్లో ఏం లేదు 0, థర్డ్ లూప్లో 30. ఓకే, ఇప్పుడు క్యాల్సీలో మనం i1 i2 i3 ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు క్యాల్సీ యూస్ చేసి మోర్ ఫస్ట్ ఈక్వేషన్ 3, i1 a1లో ఎంత ఉంది 17 మైనస్ 17, a1లో ఎంత ఉంది మైనస్ 17. ఓకే, d1 అంతా 7, c1 0, d1 మైనస్ 17. ఓకే, a2 7, d2 మైనస్ 20, c2 9, d2 0, a3 0, b3 9, c3 మైనస్ 2, d3 ప్లస్ 30. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు ఎక్స్ వాల్యూ 5.987. ఓకే, చాలు అంతవరకు. నెక్స్ట్ y వాల్యూ, i2 వాల్యూ 4.540. ఓకే, z వాల్యూ i3 5.433. ఓకే, ఇదే i1 i2 i3 వాల్యూస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెజిస్టర్స్ ఉన్నాయి, ఏ రెజిస్టర్లో ఎంతెంత కరెంట్ పాస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం క్యాల్కులేట్ చేసి. ఓకే, ఈ మొత్తం 5 రెజిస్టర్ ఉన్నాయి, 5 రెజిస్టర్ నోట్ చేసుకుందాం.
10 ohm రెసిస్టర్లో ఏ కరెంట్ పాస్ ఉంది? I1 పాస్ అవుతుంది కదా. 10 × I1 = 10 × I1 కరెంట్ ఎంత? 5.987. amps. నెక్స్ట్ వచ్చేసి 4 ohms. 4 × I2 4 × 4.540 18.16 amps 4 ohm రెసిస్టర్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 12 ohms. 12 ohmsకి ఏ కరెంట్ పాస్ అవుతుంది? I3 కదా. I3 12 × I3 ఎంత? 5.433. ఓకే, 12 ohms. 12 × 5.433 ఎంత? 65.196 amps. ఓకే, ఇప్పుడు ఏంటి? 7 ohm రెసిస్టర్ చూద్దాం. 7 ohm రెసిస్టర్ 7 × 7 ఎలా? 7కి ఏమవుతుంది? I1 పాస్ అవుతుంది, I2 కూడా. ఓకే, ఈ రన్ 7 × I1 ఎంత? 5.987 - 4.540. 7 × 1.447 = 7 ohms. 70.903 amps. ఓకే, ఇప్పుడు ఏంటి? 9కి చేద్దాం. 9 ohm రెసిస్టర్ 9 × I3 - I2. నేను I3 ఎందుకు తీసుకున్నానంటే I3 వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి I3 తీసుకున్నాను. I2 వాల్యూ చిన్నగా ఉంది కాబట్టి అది మైనస్లో తీసుకున్నాను. ఇది ఇటు తీసుకున్నా అది అటు తీసుకున్నా అలాగైనా ఒకటే, అంటే ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ఒకటే, అలా ఏం కాదు. ఇది మీరు I2 ఫస్ట్ తీసుకుని I3 సెకండ్ తీసుకుని అలా ఏం కాదు, ఎలా తీసుకున్నా ఒకటే. కానీ నాకు ప్లస్లో రావాలనుకున్నాను కాబట్టి ఇలా తీసుకున్నాను. ఏ వాల్యూ ఎక్కువ ఉంటే అది ఫస్ట్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ 9 × I3 వాల్యూ 5.433 - 4.540. ఓకే, 0.893 = 9 ohms. 8.037 amps. ఓకే, ఇది మెస్ టోటల్ మెస్ అనాలిసిస్. ఇది నేను ఎగ్జాంపుల్ 2 సమ్ కూడా పెడతాను, ఎగ్జాంపుల్ 3 కూడా పెడతాను, చూడండి. అది కూడా మెస్ అనాలిసిస్ ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూడండి. సమ్స్ కాదు, ప్రాసెస్ నేర్చుకోండి. సింప్లిఫై అయిపోద్ది. ఏ సమ్ ఇచ్చినా ఏ వాల్యూస్ ఇచ్చినా ఈజీగా అయిపోద్ది. ప్రాసెస్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది నెక్స్ట్ ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, ఈ 12 ohm రెసిస్టర్ ఇవన్నీ నేను చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి అడుగుతారు, ఒక్కోసారి 7 ohm రెసిస్టర్కి కరెంట్ ఎంత పాస్ అవుతుంది, 10 ohms ఎంత పాస్ అవుతుంది, అలా 2-3 రెసిస్టర్లు అడగొచ్చు, ఒకటి అడగొచ్చు. మన I1 I2 I3
వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వదిలేయకుండా ఇవి కూడా చేస్తే కొంచెం ప్లస్ అవుతుంది మనకి. ఓకేనా? వాళ్ళు ఒక్కోసారి ఈ రిజిస్టర్లో కరెంట్ ఎంత పాస్ అవుతుందని అడుగుతారు. ఓకే, నెక్స్ట్ అందుకే నేను ఇవి కూడా చేస్తాను ముందుగా. మీరు ప్రాసెస్ నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఎగ్జాంపుల్ 3 సమ్ కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.